ప్రస్తుతం S4 మీడియా వడ్డమాన గ్రామంలో ఉన్నాము. వడ్డమాన గ్రామంలో రైతులు ఏం చెప్తారు, రైతుల అభిప్రాయాలు ఏంటి, ఏదైతే ఉందో ప్రభుత్వానికి భూమి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక పక్క మంత్రి నారాయణ చెప్తున్నారు. రైతుల అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. రండి వడ్లమాన వెళ్దాం. బాబు గారు నిరంతరం కష్టపడుతున్నాడు. ఆయన కోసం ఇవాళ జనం అందరూ సహకరించి మా వడ్డమాన గ్రామంలో నీకు ఏది కావాలన్నా మేము సహకరిస్తామనే చెప్తున్నాం. మేము ఇవాళకి కూడా ఏదో ఈ వైసీపీ వాళ్ళు గిట్టను మాకు బాగానే ఉంది, కళ్ళు కనపడుతున్నాయి వాళ్ళకి చూస్తానికి. ఆ తుళ్ళూరు పోయి చూడమను, ఆ రోడ్లు ఏందో ఇక్కడ మాట్లాడుకుంటే ఏమన్నా మాకైతే డెవలప్. నీకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండం చేస్తాడు చంద్రబాబు. దానికి ఆలోచించాల్సిన పని లేదు. చదువుకున్నాడు, తెలియగలడు. మాకు ఎవడైనా సరే రాజధానిలోకి వచ్చి మాది ఈ పని చేయట్లేదని ఒక్కడిని చూపిమనండి. సరే నేను టీడీపీ అభిమానినే, వైసీ అభిమానులు అయినా సరే ఇవాళ రాజధానిలో పోండి. రాజధాని అమరావతి బాగా ఉరుకులు పెట్టి పనులు జరుగుతున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతిరోజు పనులు బాగా జరుగుతున్నాయి. రాత్రిపూట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దీనికి సంబంధించి ఇప్పటికే 7 గ్రామాల్లో గెజిట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ 7 గ్రామాలకు సంబంధించి ఆ యొక్క పంచాయతీ కార్యాలయాల్లో కానీ సచివాలయాల్లో CRDA కార్యాలయాలు, తాత్కాలిక CRDA కార్యాలయాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారో వారి దగ్గర భూములు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి నారాయణ తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ 7 గ్రామాల్లో సంబంధించిన మనం ప్రస్తుతం S4 మీడియా వడ్డమాన గ్రామంలో ఉన్నాము. వడ్డమాన గ్రామంలో రైతులు ఏం చెప్తారు, రైతుల అభిప్రాయాలు ఏంటి, ఏదైతే ఉందో ప్రభుత్వానికి భూమి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక పక్క మంత్రి నారాయణ చెప్తున్నారు. రైతులకు అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని ప్రయత్నించేద్దాం. కంప బీకే నాదురే లేడు. అసలు రోడ్డు మీద ఇప్పుడు మట్టేసిన దాతకలేవు. జగన్ ఉండ హయాంలో 5 ఏళ్ళు కూడా ఒక రోడ్డు వేసిన దాతకలేవు. బాబు గారు వచ్చాడు, చక్కగా రోడ్లు చూడండి. ఇలా ఏ ఊరికి పోవాలన్నా ఆ ఊరు, మా ఊరు వడ్డమాన విలేజ్లో 3 రోడ్లే ఉంటాయి మ్యాక్సిమం. 3 రోడ్లకి జగన్ హయాం నుంచి అంతకుముందు కూడా బాబు గారు చివరిలో వేస్తాను రోడ్డు ఆగిపోయింది. ఇవాళ నారాయణ గారు మా ఊరు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు రోడ్లు. అమరావతి నుంచి మన అనంతారం విలేజ్కి కానీ తుళ్ళూరు విలేజ్కి కానీ ఇవాళ ఎక్కడ అరికాలు మట్టి అవ్వకుండా వెళ్ళిపోతాం. అట్లాంటి రోడ్లు వేసాడు. ప్రభుత్వం అభివృద్ధి లేకపోతే ఈ రోడ్లు వేయగలుగుతారా? కంపబేయగలిగాడు. జగన్ టైంలో ఒక ప్లాటు ఎవడో కూడా ఇవాళ తెలియదు. ఇవాళ చంద్రబాబు పోయి చూడండి ప్లాట్లు ఎంత డెవలప్ చేస్తున్నాడో, ఎంత ఎట్లా ఉందో. కమర్షియల్ ప్లాట్లు ఇవాళ పోయి చూసుకోండి, అంతా కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతుంది. ఈ గిట్నోళ్ళు అందరూ ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి జనంలో ఏదో ఒకటి మాట్లాడాలని తప్పితే ఎవడైనా సరే రాజధానిలోకి వచ్చి మాది ఈ పని చేయట్లేదని ఒక్కడిని చూపిమనండి. సరే నేను టీడీపీ అభిమానినే, వైసీ అభిమానులు అయినా సరే ఇవాళ రాజధానిలో పోండి. వర్కులు ఎలా జరుగుతున్నాయో, ఎలా చూస్తున్నారో మన ఈ E7 రోడ్డు కానించి వెంకటపాలెం దాకా చూసుకోండి. ఎవరైనా సరే మామూలుగా మేమేదో చెబుతున్నామనో ఇవన్నీ కాదు. నేను టీడీపీ అభిమాని అయితే మాత్రం నేను ఇవన్నీ చెప్పాల్సిన పని లేదుగా. జగన్ టైంలో ఒక కంపసెట్టు బీగిన మగోళ్ళు అడిగాలి. 20 నెలల ప్రతిసారి కంపలు పీక్కుండా పోతే నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది? నిర్మాణం జరుగుతాయండి. ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఎన్నేళ్ళు పట్టిద్దండి? ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఎన్నేళ్ళు పట్టిద్ది? మ్యాక్సిమం సంవత్సరం పట్టిద్ది ఒక చిన్న ఇంటికే. మరి బాబు గారు ఇంత వ్యవస్థ ఇంత బాగా కష్టకాలంలో కూడా వాళ్ళకి ఇంత పని చేస్తున్నాడంటే ఆయన మెచ్చుకోవాల్సిన పోయి ఈ ప్రతిపక్షం వాళ్ళు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు. ఎవడండి ఇక్కడ పని చేసే నాదుడు? ఇవాళ నీ పనులు పెట్టి నాకు వస్తావండి? నీకు చిన్న పని ఉంది ఏమండి ఇటు అంటే వచ్చేవాళ్ళు ఉండారా? బాబు గారు నిరంతరం కష్టపడుతున్నాడు. ఆయన కోసం ఇవాళ జనం అందరూ సహకరించి మా వడ్డమాన గ్రామంలో నీకు ఏది కావాలన్నా మేము సహకరిస్తామనే చెప్తున్నాం. మేము ఇవాళకి కూడా ఏదో ఈ వైసీపీ వాళ్ళు గిట్టనోళ్ళు అది డెవలప్ లేదు, ఇది డెవలప్ లేదు అంటారని తప్పితే ఆయన 5 ఏళ్ళు చేశాడు. ఏడన్నా ఒక ఇప్పుడు మట్టేసాడు అని చూపిమనండి. ఈ చెప్పే మనగాళ్ళు మొత్తం ఎవరైనా సరే ఒక రోడ్డుకి కంప బీకిమనండి. మా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా కంప బీకిలేకపోయారు. ఏదో అనుకోవటమే కదా జగన్ టైంలో. ఇవాళ చూడండి మాకు ఏ రోడ్డు పట్టినా బ్రహ్మాండంగా వేశారు రోడ్లు. ఏ రోడ్డుకి ఆ రోడ్డు నువ్వు చూసుకోవాల్సిన పని లేదు. ఇది అమరావతి రోడ్డు, నెక్స్ట్ అనంతారం రోడ్డు, అటు అచ్చనపురం రోడ్డు, తుళ్ళూరు రోడ్డు, మా ఊరు విలేజ్కి ఉన్న రోడ్లకి ఇవాళ తప్పితే చంద్రబాబు టైంలో తప్పితే ఇంతవాటికి ఎవడో ఒక రోడ్డు పోసింది లేదు, ఒక కథ పోసింది లేదు. బాబు గారు వచ్చాకే సస్యామలంగా ఉంది.
సూపర్గా ఉంది పాలన కూడా. ఇలా ఎవడో నాకు ఇది కావాలి అనేవాడు కూడా అసలు ఎవరికి ఏమీ లేదు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. బాబు గారు అభివృద్ధి దూసుకుపోతుంది. బాబు గారు కూడా మళ్ళీ దూసుకుపోవడం తప్పితే ఆయనకి ఎవడో ఎదురు తిరిగే అవకాశం కూడా రానివాడు కూడా నాకు తెలిసి. ఇది సూపర్ పరిపాలన, ఎవరో ఆక్షేపణ చేయడానికి కూడా వీలు లేదు. ఇవాళ మా వడ్డమాన విలేజ్ ఉందండి, మా తాతల టైంలో 8 లక్షలు 10 లక్షలు ఉండేది, రోడ్డు అమ్మడి చేయనైతే 10 లక్షలు ఉండేది. ఇవాళ ఏందండి 2 కోట్లు 3 కోట్లు అమ్ముతుంది. ఏంది ఎక్కడ వస్తాయి డబ్బులు చెప్పండి? ఎన్నాళ్ళు వ్యవసాయం చేస్తే ఏమవుతాయి చెప్పండి? ఇక డబ్బులు మదం ఎక్కువ కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు, డబ్బులు మదం ఎక్కి. లేకపోతే ఈ గంజి చొక్కాళ్ళు మొత్తం దెంగేవాళ్ళు అండి, మధ్యలో అవపడేవాళ్ళు కూడా కాదు. వాస్తవంగా గంజి చొక్కాళ్ళు పూర్తిగా అయిపోయేవాళ్ళు, అసలు నీకు ఏడేం ఉండేది కాదు. కద్దర చొక్కా వేసుకొని మేము జగన్ అన్నోళ్ళు మొత్తం కంప్లీట్గా తలకపోసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, అసలు ఈ మధ్యలో ఉండేవాళ్ళు కాదు. ఇలా బాబు గారు రావడానికి ఒకటి 2 కోట్లు అయితే 10 నెలలు అరెకరం అమ్మి మేము గంజి చొక్కా వేసి కారు వేసి తిరుగుతున్నారు ఇవాళ. లేదా వీళ్ళకి ఆడిదండి సీన్ వడ్డమాల్లో సీన్ లేదు అసలు. డబ్బులు ఏందండి 10 లక్షలే కండి, మా ఊరు పొలం 10 లక్షల పొలం ఇవాళ ఏంది 3 కోట్లు అమ్ముతుందంటే ఏంది మా ఇది బాబు గారు సెలవేగా. అది మనసులో పెట్టుకోవాలంటే ఏదో వాడేదో ఇద్దరిస్తాడని వాడి మాటలు చెబుతారు ఏందండి జనం అంతా కూడా. అసలు ఈడేంది ఈడ కథ ఏంది? ఒకడు కూలీ పోతే కూలీ పిలిచేవాడు కాదు, కథ వాళ్ళని లెక్కలో చెప్పాలండి, సరిగ్గా పని చేసేవాడిని పిలిచేవాడు గత కాలంలో. ఇవాళ ఏదో డబ్బులు చూసుకొని ప్రతివాడు రెచ్చిపోతున్నారు. ఇవాళ ఎవడిని ఏం మాట్లాడేది కాకుండా ఉంది ఎవరు. 10 నెలలు అమ్మితే ₹1 కోటి వస్తున్నాయండి. ఏం చేస్తారు జనం? అలింగ్ కాకుండా ఇట్టాగే మాట్లాడతారు పిచ్చెక్కి. ఇదాని కాదు రాజకీయం పిచ్చి, డబ్బులు పిచ్చెక్కి లంజోళ్ళకి మదం దిగి ఒక్కొక్కడు ఏం చేయాలో తెలియక 10 నెలలు అమ్మితే ₹1 కోటి వస్తున్నాయి కదా, సంతృప్తి పడతలా. వాడైతే ఇరగదీసేవాడు, వీడు బొడుత్తు లేదని చెబుతున్నారు. ఇంకేం బొడుతారు చెప్పండి? సగ్గా అభివృద్ధి చేస్తున్నాడని ఆలోచన లేదు. సగ్గా రోడ్లు వేసాడా? రాజధానిలో ఎంత డెవలప్ అవుతుంది? కాని రావట్లేదా? కానొస్తుందా లేదా? చూడమని ఎవరినైనా చక్కగా ఒక్కడు సిమెంట్ రోడ్డు పోయి మనం చూద్దాం, ఒక్క మగోడిని ఎవడినాను. కానీ రాజధానిలో కలవట్లు కడుతున్నాడు, సూపర్ కలవట్లు కడుతున్నారు, ఫైవర్లు వేస్తున్నాడు. ఎవడైనా సరే ఒక సిమెంట్ రోడ్డు వేయాలి ఇంత వాటికి. బాబు గారు చేసిన దాంట్లో ఎవడో ఆక్షేపం చేయడానికి లేదు. సూపర్ పరిపాలన, అసలు ఎవడు ఆయనకి అన్ని చెప్పుకోవటాలు తప్పితే. నా పేరు బౌర్శెట్టి వెంకటేశ్వరరావు, మాది అమరావతి మండలం మల్లాది గ్రామం. నేను అమరావతి మేజర్ కాలువ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ని. చెప్పండి. ఎలా ఉంది అమరావతి డెవలప్మెంట్? ఎలా ఉంది బాబు గారు వచ్చిన తర్వాత? ఏం పరిస్థితి? బాబు గారు వచ్చిన కాడి నుంచి ఈ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు 19 నెలలు అయింది. ఈ 18 నెలలు 19 నెలల నుంచి అమరావతి, రాజధాని అమరావతి బాగా ఉరుకులు పెట్టి పనులు జరుగుతున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతిరోజు పనులు బాగా జరుగుతున్నాయి. రాత్రిపూటలు కూడా లైటింగ్లతోటి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఏ డిపార్ట్మెంటులో ఆ డిపార్ట్మెంట్ ఉరుకులు పెట్టి రాజధానిని ముందుకు సాగుతుంది. ఇబ్బంది లేకుండా రాజధాని ఈ 3 సంవత్సరాల్లో రాజధాని చాలా వరకు పూర్తయిపోద్ది. ప్రజలు కూడా ఎవరు ఇబ్బంది పడే పని లేదు, అన్నిట్లో అనుమానం లేదు. రాజధాని అనుమానం ఉండాలి వచ్చి రాజధాని అమరావతి వచ్చి చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో. అంటే అమరావతిలో పనులు ఏం జరగట్లేదు, ఓన్లీ ఏదో 1-2 జేసీబీలు తిరుగుతాయని చెప్పి బయట చెప్తారు. ఇదంతా చాలా అబద్ధం. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గిట్టనోలు చేయటం ఈ విషయం. మీరు వచ్చి చూడండి, కొన్ని వందలు పొక్కులేన్లు ఉన్నాయి అక్కడ, మిషనరీలు కొన్ని వందలు ఉన్నాయి మిషనరీలు. మీరు ఒకసారి చూడండి వచ్చి ఎక్కడెక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి వచ్చి మీరు చూడాలి. మన సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెనింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అన్ని బ్యాంకులు కూడా వచ్చి అక్కడ శంకుస్థాపన చేసుకున్నారు. అన్ని పనులు జరుగుతున్నాయి. మీరు ఒకసారి చూడాలి వచ్చి. మీరు చూడకుండా మాట్లాడటం కాదు, జనం నమ్మరు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ జనం నమ్మరు. చాలా ఉరుకులు పెట్టి జరుగుతున్నాయి, అనుమానం లేదు. రాజధాని పూర్తయిద్ది. అలాగనే ఇంకా అమరావతి ప్రాంతం కూడా, పాత అమరావతి వెళ్ళి కూడా అమరావతి మండలంలో కూడా కొన్ని పొలాలు కూడా జనం కూడా ఇష్టమయ్యి రాజధాని అభివృద్ధిని చూసి ఇచ్చారు. ఇబ్బంది ఏం లేదు. 2వ విడత భూసేకరణ మీ యొక్క అభిప్రాయం? ఇప్పటికే 7 గ్రామాల్లో 2వ విడత భూసేకరణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు నుంచి భూములు తీసుకుంటుంది. ఏం చెప్తారు ఒక రైతుగా? నేనేం చెబుతానంటే, ముందు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కోసం ఇప్పుడు 2వ విడత తీసుకున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ పెద్ద చాలా ఇండస్ట్రీలు మొత్తం అటు 2వ విడత తీసుకున్న ప్రాంతంలో వస్తున్నాయి. కాబట్టి ముందు అభివృద్ధి కావాలి. మా పిల్లల భవిష్యత్తు కావాలి, ఉద్యోగాలు కావాలి. కాబట్టి రైతులు కూడా ఆనందంగా రెండోసారి కూడా మా అమరావతి మండలంలో కూడా కొన్ని గ్రామాలు పూలింగ్కి ఇచ్చారు. అందుట్లో అనుమానం లేదు. అభివృద్ధి కోసం ఇప్పుడు హైదరాబాదు కూడా
రాజధాని పరమడు వైపే పెరిగింది. గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ రాజధాని ముందు స్టార్ట్ అయిన కాడి నుంచి పరమడు వైపే పెరుక్కుంటా పోయింది రాజధాని అంతా అమరావతి హైదరాబాద్. ఇప్పుడు అమరావతి కూడా పరమడు వైపు అంటే పాత అమరావతికి వెళ్ళి పైకి మెరకకెళ్ళి రాజధాని మొత్తం విస్తరిస్తూ పోతుంది. ఇన్ని సత్తెనపల్లి దాకా ఇటు పిడుగురాల దాకా కూడా ఇటే రాజధాని మెరక ప్రాంతాన పరమడు వైపే హైదరాబాద్ లాగా ఇటు కూడా రాజధాని విస్తరిస్తుంది. అందువల్ల మేము ఆనందంగా మా భూములు ఇవ్వడానికి కూడా మేము అందరూ సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, రాజధాని అభివృద్ధి చెందిద్దని అందరూ కూడా ఆనందంగా ఉన్నాం. మరి కొంతమంది రైతులు ఏమో వ్యతిరేకిస్తున్నారు మా ఏరియాలో అని చెప్పి వైసీపీలు చెప్తారు. నిజంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు, స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నారు రైతు భూములు ఇవ్వడానికి? ఏమండి, 100 మందిలో 2-3 ఉంటారు, అది సహజమే. ఇప్పుడు గ్రామంలో అందరూ మంచోళ్ళు ఉంటారు, 3-4 ఉంటుంటారు. వాళ్ళ మాటలు తీసేసేయండి. మేజర్ ప్రజలు ఎటువైపు అయితే అటువైపే ఉండాలి. మేజర్గా ప్రతి గ్రామంలో ప్రజలు మొత్తం రాజధాని కావాలంటున్నారు. పూలింగ్ పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మాది మల్లాది గ్రామం, మాది మల్లాది అమరావతి మండలం, అమరావతి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. వచ్చి మా ఊరు అడగమను, పూలింగ్ కావాలని అడగమను, మేము ఇచ్చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి కావాలి, పిల్లల చదువులు కావాలి, భవిష్యత్తు కావాలన్నమాట, డెవలప్మెంట్ కావాలి. అందువల్ల అందరూ ఆనందంగా ఉంటారు. ఒకలా అంటుంటారు, అదంతా తీసి పక్కన పెట్టండి. 100 మందిలో 2-3 అంటుంటారు, ఆ మాటలు తీసి పక్కన పెట్టాలి. రాజధాని అభివృద్ధి చెందుతుంది, అందరూ ఆనందంగా ఉండం. ఎవరు ఓట్లమ్మాను ఏంటి రేపు భూసేకరణ సంబంధించి ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఇవ్వాలనుకుంటున్నాం మేము. దాంట్లో తేడా లేదు. ఏమైనా ఆటంకం ఉంటే చెప్పమనండి. మాకేం ఇబ్బంది ఉంది, ప్యాకేజ్ అడుగుతున్నారు రైతులు కొంచెం ఎక్కువగా. అంత ముంగళ 1250 గజాలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఒక 1500-1400 అడుగుతున్నారు. కొద్దిగా కూలోళ్ళు 4 రోజులు చేసుకునే వాళ్ళకి ఒక 10,000 అడుగుతున్నారు. పెరిగిపోయినాయి కదా, రేపు పొద్దున పనులు లేవు. పనులు లేకపోతే కూలి వాళ్ళకి అడగాల, మరి వాళ్ళకి కూడా పరిస్థితి చూడాలి కదా, పనులు లేవు కదా. అన్నీ తీసుకుంటే ఆ పరిస్థితి ఏదో ఆలోచిస్తున్నారు. అంతేగాని మా ఊరు మట్టికి ఇవ్వాలనే ఉన్నారు. ఏదో 1-6 సహజంగా జరుగుతూనే ఉంటాయి. మాకు ఇబ్బంది లేదు, బాబు గారి మీద మాకు నమ్మకం ఉంది, మేము గెలిపించుకున్నాం, ఇబ్బంది లేదు. ఆయన ఉంటే బాగు చేస్తాడని నమ్మకం ఉంది. డెవలప్మెంట్ ఎలా ఉంది? మాకు బాగానే ఉంది, కళ్ళు కనపడుతున్నాయి వాళ్ళకి చూస్తానికి. ఆ తుళ్ళూరు పోయి చూడమను, ఆ రోడ్లు ఏందో ఇక్కడ మాట్లాడుకుంటే ఏముందో. మాకైతే డెవలప్మెంట్ చెప్తాము, ఇతర రాష్ట్రాలు వచ్చి చూడమను, ఆడ ఏం జరుగుతుందో ఏందనేది ఎవరు అడిగినా అదే చెప్పేది. మాకు బాగానే ఉందండి, బాగుందనే గెలిపించుకుంది. మార్పు ఎందుకు రాలేదండి? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇచ్చారు, బంగారం వాళ్ళ అందరికీ బాగా సుఖశాంతులు, అక్కడ తగాదాలు లేవు. ఎవరో ఒకరు సహజంగా ఉంటారు, 10 మందిలో 2-3 చెప్పుకుంటుంటారు. మాకైతే ఓకే, ఏ క్లాస్గా ఉంది. ఆయనకే మహారాజు లాగా చేస్తుంటే బ్రహ్మాండం జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు వచ్చి చూసుకోమని ఎవరినన్నా. ఏమేముంది, కాలువలు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మా ఊరు తీసుకుంటే మరి ఆ రోడ్లు రావాలిగా, ఇటు బయటికి ఇంట్లో నుంచి బయటికి మనిషి రావాలి కండి. రోడ్లు దాడికి పోతాడు, నెత్తి మీద కాలు పెట్టుకొని పోతాడా? అందుకోసం బాబు గారు అడుగుతున్నాడు. కొంతమంది ఏమో అది ఇది అంటున్నారు. మేము అయితే ఇవ్వాలని ఉన్నాం, ఏదో 4-5 వాళ్ళే తెచ్చుకుంటారు, ఉంచుకుంటారు. 90% ఇచ్చే ప్రదేశంలోనే ఉన్నారు స్వామి. దీంట్లో ఓకే, దీంట్లో ఎవడు ఆపినా ఆగేది కాదు. అందరు 90 మంది ఇస్తే 10 మంది ఆపుకుంటే ఏం చేస్తాడు వాడు? ఆ గోతుల్లో పడి సత్తాడా? ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. ఆయన ఉండబట్టి మాకు ఎకరం ఉంది, ఇవ్వాలని రెడీగానే ఉండం మేము. అంతే సార్. జల్లెల దేవేందర్ సింగ్. ఎత్తుమే పొలం ఎత్తుమే, ఒక్కరు ఉంచుకుని ఏం చేస్తా? అందరు ఇవ్వాలిగా. మా తమ్ముడు అడుగుతున్నాడు పెన్షన్లో, నారాయణ గారిని వాళ్ళని. మావాడు అడుగుతున్నాడు, మాకేం తెలుసు, మేము పల్లెటూరు వాళ్ళం, ఏం తెలియని వాళ్ళని అడుగుతున్నాం. మైకోడి పట్టుకుని అటు తలగొడ్డాడు ఏం చెబుతాడు, బొచ్చు చెబుతాడు. వాడు ఏం చెబుతాడు, 1/2 ఎకరం అమ్మాడు, డబ్బులు ఏం చేయాలో అర్థం కాక డాబా మీద ఇచ్చాడు బకెట్లు వేసి, పైకి ఎక్కలేక. వాడు సాయంత్రం 0 పెట్టాడు. డబ్బులు జారీ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. మరి అంతకుముందు రేత్రిమూల చేలో ఉండా ఏం లేవు. ఇవాళ కత్తి చంద్రబాబు గారు వచ్చినాక ఒక రకంగా బతుకుతున్నారు జనం బాగానే. 500 కాగితం ఏం తెలుసు మాకు తెలియదుగా. ఏడ చూసా 500 కాగితం రేంజ్ చేయను అసలు. మాది మా ఈ ఊరు పల్లెటూరు ఏడ నుంచి వస్తాయి? లాసులు బోడతాం, గుంటలు తెస్తాం, బోడతామేగా మా పని. ఏదో చంద్రబాబు పుణ్యమాటక డబ్బులు వచ్చినాయి. 70 ఎకరం అడ్డమాన మేము పొలం ఇచ్చేది మొత్తం మా తమ్ముడే మాట్లాడుతుంటాడు.
నాకు కూడా ఏం మాట్లాడతాం, మనం ఎలుముద్రగాలం అయితే చదువు లేదైతే తమ్ముడి పేరండి? పూర్ణచంద్ర వాళ్ళ ఓకే. మొన్న మాట్లాడాడు. మొత్తం మాది కుటుంబం మొత్తం అందరి మీద 70 ఎకరాలు ఉంది. ఈ కుటుంబానికి మొత్తం బయటోడు కావాలి మాకే, మా నాన్న ఇచ్చిన అత్తి మొత్తం ఇస్తాయి రెడీగా ఉన్నాం మేము. ఓకే. మా శ్యావన్ కుమార్ ఉన్నాడు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు. ఈ నారాయణ రెడ్డి ఆడ హైదరాబాద్లో కూర్చుంటాడు. మా శ్యావన్ గారు పైన ఇంటికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడుగా. ముందు ఈయన బట్టి అన్న ఇవ్వాలిగా లైను. బ్రహ్మసాని గారు కూడా రైతు సంస్థ. బ్రహ్మసాని గారు అంటే వస్తున్నాడు కానీ బ్రహ్మసాని గారిని కలవాలా. మాకు ఆల్రెడీ అంత ముందు కూడా ఈయన శ్యావన్ గారు అంటే ముందు మెయిన్ నమ్మకాలు మాకు. స్థానిక నాయకుడు. నాయకుడు జగన్ గవర్నమెంట్లో ఎవడు ఏలెత్తి చూపించలేదు కదా, రిమార్క్ లేదు కాబట్టి ఏలెత్తి చూపింది. అదే రిమార్క్ ఉంటే రాజధానిలో ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళు. రిమార్క్ లేదు శ్యావన్ గారి దగ్గర, అంత సినిమా ఉంది. ఎలా ఉంది బాబు గారు వచ్చిన తర్వాత రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది, ప్రస్తుతం బాగానే చేస్తున్నారు ఇప్పుడు. దానికి ఏం అభ్యంతరం లేదు. పరిపాలన ఎలా ఉంది సార్? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన చెప్పేది ఇది కనపడుతుంది. 500 రూపాయల కాగితం మాకు తెలియదని చెబుతుంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు కనీసం ఎలక్షన్ పెడితే ఇదిగో ఈ వైసీపీయే వడ్డీలకి ఇచ్చి బంగారులా పోతున్నాడు. చంద్రబాబు గవర్నమెంట్లో 40 సెంట్లు అమ్ముతేంగి. ఆసుపత్రులు పోవాలంటే ఇవాళ ఆసుపత్రి పోవాలంటే చంద్రబాబు డబ్బులు లేకపోతే సామాన్ ఇటు ముట్టెత్తాం, అవుట్లు ముట్టెత్తమే. చంద్రబాబు డబ్బులు మరి ఆసుపత్రిలో డబ్బులు ఎక్కడ కడతా, డబ్బులు కడతారు వీళ్ళు. పెడితే 30 సీట్లు కూడా రావు కూటమి ప్రభుత్వం అంటారు. పెట్టి చూడమును, నిజంగా పరిస్థితి ఉంటుంది అంటారా? చూడమును పెట్టి మళ్ళీ వచ్చేది ఏంటంటాడు జగన్? ఒరే మాటలు చెప్పుకుంటారు. ఆయన రానంటే ఓట్లు వేస్తారు. ఏమన్నా వస్తానంటే ఓట్లు వేసేది. గెలిచినా గెలవపోయినా ఇద్దరు నిలబడతారు, ఎవరో ఒకరు గెలుస్తారు కదా. ఎలా ఉంది రాష్ట్రంలో మార్పు, డెవలప్మెంట్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? బాగానే ఉంది. అసలు ఇంకో మాట తెలుగులో చెప్పాలంటే మీకు చంద్రబాబు మమ్మల్ని ఏడాదికి ఇచ్చాడు, లోకేష్ అను పవన్ కళ్యాణ్ కాలకెత్తుంది. ఇదిగో చంద్రబాబు గారు తగులోడు కాదు. జగన్ గవర్నమెంట్లో శ్రీదేవి ఇక్కడే కేసు పెట్టింది నా మీద. నేను ఊరకన్నా తెలుగుదేశం వాళ్ళు దీంట్లో జారుతుంటే రాజశేఖర రెడ్డి గారు కాలు కడిగి నెత్తిన చల్లుకో అన్న. మరి అల్సిమెంట్ శ్రీదేవి కేసు పెట్టిపోయింది. మళ్ళీ ఆమె మా పార్టీలోకి వచ్చింది. కేసులు ఆమె తినొచ్చినాయి. ఏంది ఎవరు ఆమె ఎందుకు ఊళ్ళో వాళ్ళతో పెట్టించింది. మరి తీసుకుంటారు చేస్తారు. ఏం కేసులు కొత్త కాదుగా. ఎన్టీఆర్ కాంచి పార్టీ కాంచి మాయి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వీళ్ళు దాంట్లోనే ఉన్నారు. వీళ్ళు ఇవాళ పెద్ద మాటలు చెబుతాడు. ఇందా నువ్వు తలగొడు చుట్టాడు చెప్పాడు చూడు. ఏం చెబుతాడు? మిరదాటికి ఏముంది వేయాలంటే చెబుతాడు. డెవలప్మెంట్ గురించి ఏం చెబుతాడు? ఏం తెలుసు అసలు ఆడికి? నీకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండం చేస్తాడు చంద్రబాబు. దానికి ఆలోచించాల్సిన పని లేదు. చదువుకున్నాడు, తెలియగలడు. మాకు లోకల్ శ్యావన్ గారు ఉన్నాడు, ఇబ్బంది లేదు. మా ఊరు మార్పు అంటే మార్పులేమి లేవు. 10 లక్షలే 2 కోట్లు పోయిందిగా పొలం. నీకు లేకపోతే ఏడుంది? రైతు కెపాసిటీ 12 లక్షలు. ఇది రైతు కొనటం మంచిది. అన్నీ ఇది మంచిగానైతే కొన్నాడు, పిచ్చిది కొనలా. ఇప్పుడు మొత్తం పోతుంది. ఆన్లైన్లో చూసుకుంటున్నారు, మొత్తం పోతుంది. ఏముంది దానికి? డెవలప్ కావాలి. డెవలప్ కాకపోతే రాష్ట్రం ఇదే కాదు. భూ సమీకరణ చేయడానికి వస్తామన్నారు, రాజధాని భూములు వేయడానికి సిద్ధమన్నారు. కాకపోతే ఎప్పుడో 2014లో మేము అక్కడ భూ సమీకరణ చేసినప్పుడు ఈ విధానాలు పాటించాము. ఇవాళ 26లో కూడా ఇదే విధానాలు పాటిస్తామంటే అప్పుడుకిప్పుడుకి వ్యత్యాసాలు చూడాలి. అప్పుడు భూమి వాల్యూ ఎంత ఉందో, అప్పుడు కుటుంబ ఖర్చులు కానీ ఏదైనా కానీ ఎంత పెరిగినాయి. మేము దాని మీద దృష్టిలో పెట్టుకొని గతంలోలా కాకుండా మాకు గజాల విషయంలో కానివ్వండి, కౌలు విషయంలో కానీ, లేదా రుణమాఫీ కానీ. ఇక్కడ పేదలు అప్పుడెప్పుడు 5 ఏళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ భూములు కోల్పోతారు. వాళ్ళకేంది ఉపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళకు కూడా కూలి పెంచాలంటున్నాం. ఉపాధి 5 ఏళ్ళు కాదు, వాళ్ళకి 10 ఏళ్ళు ఇవ్వండి నెలకి. వీటన్నిటి విషయం మీద ప్రభుత్వం అనేది ముందుగానే గ్రామ సభ జరిపి రైతుల అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వం కూడా ఒక విధానం, ఇదిగో మేము ఇలా చేస్తాము అని చెబితే అప్పుడు రైతులు అనేవాళ్ళు వస్తారు ముందుకి. గ్రామ సభలు జరపలేదండి. లేదు గ్రామ సభ అనేది మా గ్రామంలో జరగలేదు. నేను చెప్పా కదా, అతను ఏంటంటే గ్రామం ఏదో వచ్చారు ఊరక గ్రామంలో అడిగారు ఊరక ఏందని అన్నాము. అయ్యా ఇవాళ గ్రామ సభ కాదు ఇది, ఓ రోజు అధికారులు అందరూ తీసుకొని వస్తాం గ్రామ సభ, ఆ రోజు మీకు క్లారిటీ ఇస్తామన్నారు. గ్రామ సభ జరపలేదు. గ్రామం మొత్తం భూ రీసర్వే చేశారు.
రీసర్వేలో కొన్నిసార్లు అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. వాళ్ళు మన రీసర్వేకి పెట్టుకున్నారు, అవి ఇంకా క్లియర్ కాలేదు. ఇప్పుడు వచ్చారు, మరి ఎవరి పొలం ఏంది, ఏం కథ, ఏది తీసుకుంటారు అదే నీకు అసలు స్పష్టం లేదు. ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎప్పుడో 2014లో తీసుకున్నాము, అక్కడ వాళ్ళకి ఏ పాలసీ ఇచ్చాము అదే పాలసీ అంటే 14 రోజులాగా ఉందా? అప్పుడు 2026 అప్పుడుకి ఎన్ని ఖర్చులు పెరిగినాయండి? 2014 ఏదైతే చేసామో అదే ప్యాకేజ్ అంటున్నారు. ఇప్పుడు 2014 ప్యాకేజ్ అన్నారు, ఇప్పుడు 2026 అప్పుడుకి ఎంత పెరిగినాయండి ఖర్చులు? ఆ ప్యాకేజ్ అంటే ఎట కుదిరింది? అప్పుడు మా భూమి ఎంత? ప్రభుత్వమే మా భూమి అప్పుడు 10 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ, ఇవాళ 30 లక్షలు. ప్రభుత్వమే మీ భూ వాల్యూ పెరిగిందని రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచింది. మరి అప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇచ్చేట 1250 కాలానికి తగ్గట్టు మారాలి కదా. మేము 1500 గజాలు అంటున్నామండి. ఒక ఎకరానికి వచ్చి 1500 గజాలు, నిరుపేదలకు వచ్చి నెలకు 10,000 రుణమాఫీ చేయమని అడుగుతున్నాం. మా డెవలపింగ్ ఒకటి నిర్ణీత కాల వ్యవధిలో జరగాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయినా మా పక్క వాళ్ళకి ప్లాట్లు డెవలప్ కాల, మాకు కనీసం 2 ఏళ్ళ 3 ఏళ్ళ. ఇప్పుడు ఏదో చేస్తున్నారు, ఏది వెనక్కి జరుగుతున్నారు కదా. ఇప్పుడు 7 వాళ్ళకి వస్తున్నారండి, 7 వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు అడుగుతున్నారు మా డెవలప్ కాకుండా వెళ్తున్నారని. మీద మమ్మల్ని మభ్య పెట్టడానికి అదిగో అక్కడ డెవలప్ జరుగుతుంది చూడండి, అసలు ఈ డెవలప్ కాడికి మీకు ఇంకా వచ్చిందని మభ్య పెట్టడానికి జరుపుతున్నారు. ఇప్పుడు అది ఎప్పుడు కయ్యాను ఏం కాదో. ప్రభుత్వాలు మారినప్పుడు అలా విధానాలు మారటం, రైతులు బాధలు పడతాం. అది ఇంతవరకు కాలేదు చెబుతున్నారు పార్లమెంట్లని, దానికి ఏదో సాకులు చెబుతున్నారు. అది ఎప్పుడు కయ్యాను అయితే మంచిదేగా అందరికీ. పాలకులు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాల విధానాలు మార్చుకోకుండా ఒకదానికి కట్టుబడి రైతులకు ఇబ్బంది లేకుండా మేము డెవలప్ని వ్యతిరేకించట్లా, డెవలప్ కావాలి. దాంతోపాటు భూమి ఇచ్చిన రైతు కూడా సంతోషపడాలి కదా. ఇప్పుడు 10 మంది కోసం రాజధాని పెడుతున్నావు, డెవలప్ భూమి ఇవ్వమంటున్నావు, ఇచ్చావు, ఇచ్చినోడు కూడా సంతోషపడాలి కదా. అది మేము కోరుకునేది. రైతుల సమస్య మీద పెంసన్ గారితో కమిటీ చేశారు, ఎవరు ఇక్కడ రాలేదండి, మా గ్రామంకి ఎవరు రాలేదు. కేంద్ర మంత్రి పెంసన్ కానీ నారాయణ సరే ఎత్తే వేసి ఉండొచ్చు, మా గ్రామంలోకి ఎవరు రాలేదు. మా గ్రామం నుంచి కూడా రైతులను ఎవరిని ఆహ్వానించి మీ గ్రామ సమస్యలు ఏంటి అని కూడా వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేయలే. అది ఎంక్వైరీ చేసిన రోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం.